హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూద్దాం రండి. మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీళ్ళైతే మా క్వార్టర్ ఆపోజిట్లో ఉంటారు. వాళ్ళకి ఎవరు సిస్టర్స్ లేరు. వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్పేది తనకి ఎవరు సిస్టర్స్ లేరు, రాఖీలు కట్టడానికి ఎవరు లేరు అని చెప్పి. వాళ్ళేమో ఒక రాఖీ కొనేసి తీసుకొచ్చి కన్వితో కట్టేద్దామని ప్లాన్ అనుకున్నారు. మేము కూడా ఒక రాఖీ తీసుకొని వాడికి కట్టాలి అని మేము అనుకున్నాము. ఇంకా మా రాఖీ మేము పట్టుకెళ్ళాం, వాళ్ళ రాఖీ వాళ్ళు పెట్టారు. కానీ తర్వాత సర్ప్రైజ్ అయ్యామన్న, ఒకరికొకరికి తెలుసుకోకుండా పెట్టుకున్నాము అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ కింద అమ్మాయిని పిలిపించి ఇంకా తనతో ఒక రాఖీ, కన్వితో ఒక రాఖీ కట్టించారనమాట. నాకు తెలిసి కన్వి పుట్టాక అది ఇలా దానికి అదిగా చేసే ఫస్ట్ అయితే ఇదేని చెప్పిందంతా నీట్గా ఫాలో అయ్యింది. కానీ ఒక్కసారి పెట్టాల్సిన కుంకుమ బొట్టు 10 సార్లు పెట్టి ఆడ మొహం అంతా రుద్దేసింది. ఇంకా దానికి చాక్లెట్స్ పైన దేనిపైన కాన్సన్ట్రేషన్ లేదు. 24 గంటలు కుంకుమ బొట్టు మాత్రమే పెడుతుంది ఆడికి, అంతకు మించి ఇంకేం చెయ్యట్లేదు. కానీ చాలా క్యూట్గా చేసింది. చిన్నదే అయినా సరే ఆడికి స్వీట్ చూడండి ఎంత బాగా తినిపించిందో అసలు. దానికి కూడా అది పెట్టేసుకుంటుంది బొట్టు, వీళ్ళు ఎవరు నాకు పెట్టట్లేదు అని చెప్పి. ఇంక బొట్టు లాగేసుకుంటున్నారని ఎలా ఏడుస్తుందో చూడండి ఒకసారి. అసలు వాడికి స్వీట్ కూడా ప్రశాంతంగా తినిపించలేదు. ఇప్పుడు చూడండి వాడు గిఫ్ట్ ఇస్తే ఇదేంటిది ఈ గిఫ్ట్ ఇస్తున్నాడు అనేసి ఎలా చూస్తుందో అది, దానికి అది సరిపోలేదు. ఇప్పుడైతే మళ్ళీ పైనింటికి వెళ్తున్నాం మేము. అక్కడ కూడా ఉన్నారు తిని ఫ్రెండ్, వాడికి దీనికి అస్సలు పడదు. కానీ ఇప్పుడేమో రాఖీ కట్టడానికి వెళ్తుంది ఆడికి. అదేంటది మెట్లపై ఎలా వదిలేసరి పడిపోదా అనుకోకండి, అస్సలు పడదు. ఎందుకంటే దానికి అలవాటు, డైలీ ఎక్కి దిగుతూనే ఉంటుంది, కిందకి పైకి వెళ్తూనే ఉంటుంది. అలాగా ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే వాడికి రాఖీ కట్టడానికి వచ్చింది. కానీ ఆడికి అస్సలు కట్టడానికి ఇష్టం లేదు, దానికి ఏడుస్తుంది. అన్ని పనులు వాళ్ళ అమ్మే చేసేస్తుంది. ఇంకా ఒక్క బొట్టు ఒక్కటే పెడుతుంది, వెళ్ళిన వాళ్ళ అందరి ఇంట్లో బొట్టు మాత్రమే పెడుతుంది, ఇంకేం పని చేయట్లేదు. వాళ్ళ అమ్మ అంటుంది మీ లాంగ్వేజ్లో చెప్పు రాఖీ కట్టమని చెప్పి అని. నేను ఎంత చెప్పినా సరే తను కట్టట్లేదు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మేము కామ్ అయిపోయినాము. ఇంకా అక్కడ వాడు ఇచ్చాడు కదా గిఫ్ట్ చాక్లెట్లు, అందులో చాక్లెట్ మెల్ట్ అయిపోతే చింపమని ఇచ్చింది. ఇంకా ఇది కిందింట్లో ఉందన్నమాట. మా కింద బ్లాక్లో ఇంకొక అన్నకు కడుతుందనమాట రాఖీ. చాక్లెట్ ఇచ్చేసింది, హారతి ఇచ్చేసింది, అన్నీ చేసేసింది. కానీ రాఖీ మాత్రం కట్టట్లేదు. మళ్ళీ చేతిపై పెడుతుంది, మళ్ళీ తీసుకుంటుంది, పెడుతుంది, తీసుకుంటుంది, ఏం చేస్తుందో దానికే అర్థం కాలేదు. కానీ అందరికీ క్యూట్గా భలే కట్టింది రాఖీలు. ఇదైతే నా రాఖీ సెలబ్రేషన్ అనమాట. నేనైతే ఇప్పటి వరకు ఎవరికి రాఖీ పెద్దగా కట్టిందే లేదు. ఫస్ట్ టైం మా అన్న ఉంటే మా అన్నకి కడతాను, లేకపోతే ఇంకెవరికి బయట వాళ్ళకి పెద్దగా నేను ఎవరికి కట్టను. కానీ ఫస్ట్ టైం మా క్యాంప్లో అన్నకి కట్టా రాఖీ, ఒక్కరికే కట్టాను తప్ప ఇంకెవరికి కట్టలేదు నేను. ఇందులో మీకు ఎవరి రాఖీ సెలబ్రేషన్ నచ్చింది, ఏ రాఖీ సెలబ్రేషన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.